హాయ్ వాళ్ళందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ ఆద్విక వరల్డ్. ఉసిరికాయలతోట ఏదో డ్రింక్ ఇవ్వాలట, ఈయన తాగుతాడట. డ్రింక్ కాదు, దాన్ని ఏమంటారు చెప్పు? క్యూబ్స్ ఇది మిక్సీ పట్టి క్యూబ్స్ వేస్తే కొంచెం అల్లం వేసి వేస్తే తేనె వేస్తే తాగుతాడట. చాలుగా గన్నిగానో నువ్వు తాగుతావో నేను చూస్తా, నేను వీడియో తీసి చెప్తా గాయస్ మీకు. ఈరోజు ముచ్చట ఏంటంటే మా ఆయనకు అయితే హెయిర్ బాగా ఊడిపోతుంది. అయితే ఇన్స్టాల్లో ఈ రీల్ చూసిండట, ఉసిరికాయలతోటి క్యూబ్స్ లాగా వేసుకొని తాగితే డైలీ రోజు మార్నింగ్ పరిగడుపున తాగితే హెయిర్ అనేది కొంచెం గ్రోత్ ఉంటుందని చూసిండట. ఇక చెయ్యమని నన్ను సాగు కొడుతుండు. అయితే ఇక కూరగాయలకి అయినప్పుడు కూరగాయలతో పాటు ఉసిరికాయలు కూడా తెచ్చినాం. అయితే ఫస్ట్ అవన్నీ కట్ చేసి ఇస్తే నేను చేస్తాను అన్నాక కడిగేసి ఇచ్చిండు. కడిగేసి ఇచ్చినాక ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి ఫస్ట్ ఉసిరికాయ ముక్కలన్నీ. తర్వాత కొంచెం కల్యామాకు కొంచెం బాగానే వేసుకోవాలి. కల్యామాకు ఒక పిడికిడి అంత వేసుకోవాలి. తర్వాత కొంచెం అల్లం ఉంటే వేసుకోవాలి. తర్వాత అవన్నిటిని మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇట్లా మెత్తగా పేస్ట్లా వేయాలి. కొన్ని వాటర్ వేసుకుంటా మిక్సీ పట్టాలి. ఇక తర్వాత ఆ పేస్ట్ని అంతా జ్యూసర్ది ఉంటుంది కదా, జాలిలో పోసుకొని మంచిగా వడగట్టుకోవాలి. ఫస్ట్ అయితే గంటతోటి ఒత్తిన కొద్దీ మంచిగానే పడ్డది కానీ ఇక గంటతోటి పని అయ్యేటట్టు లేదని చేయి పెట్టి మంచిగా దాన్ని మెత్తగా పిసుకుంటా, అదే గట్టిగా ఒత్తుకుంటా స్టెయిన్ చేసుకుంటే ఉంటే ఇంకెక్కువ రసం వచ్చింది. ఇక అంత అయిపోయినాక ఇక వేస్ట్గా పడేసుడు ఎందుకని దాన్ని కూడా ప్రెస్ చేస్తే కొంచెం రసం వెళ్ళింది. ఇక తర్వాత చాక్లెట్ మౌల్స్ ఉంటాయి కదా, ఆ మౌల్స్లలో ఈ వడగట్టుకున్న జ్యూస్ అంతా ఉసిరికాయ రసం అంతా పోసుకోవాలి. ఒక దాంట్లో పోసిన ఇంకో దాంట్లో కూడా పోసి ఇక ఫ్రిడ్జ్లో పెట్టిన. ఇక మిగిలితే ఐస్ క్రీమ్ వేసేటి ఉంటాయి కదా, అందులో కూడా కొంచెం పోసిన అట్లా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన. తర్వాత ఇక మిషన్ కాడికి పోయినా, మిషన్ నేర్చుకుంటాను. ఈ తర్వాత వీడియోలో చెప్తాను మిషన్ గురించి మొత్తం డీటెయిల్గా. ఇక మిషన్ కాడికి పోయి రిటర్న్ వస్తా అంటే ఆకలి అవుతుంది, సమోసా కొనియమని మా ఆయనని అడిగిన. సమోసాకా పోదాంపా, ఇక గణేష్ టిఫిన్ సెంటర్లో సమోసా ఫేమస్ అన్నట్టు కరీంనగర్లో. ఇక ఆడికి పోతే లైన్ చూడాలి. ఇక నిమ్ముకుడు సమోసాలు చేస్తాడు, పుట్టల లైన్ ఉంది. అటు చేసేటోళ్ళు చేస్తారు, ఇటు లైన్లో నిలబడ్డారు. మా ఆయన కూడా సమోసా కోసం లైన్లో నిలుచున్నాడు. అయినా అత్తలేదు, అగత్తలేదు. ఇక ముక్కుట్లు వేసిన అన్నీ తీసిన వాళ్ళు ఇక ఈగలు, అదే చక్కెర కదా ఎత్తే ఈగలు ముసిరినట్టు సమోసాలు తెచ్చుడితోటే ఉన్న వాళ్ళందరూ అక్కడ కురికిరి. దాంట్లో మా ఆయన కూడా వేయండు, ఎందుకంటే జపన ఎత్తి ఇంటికోవచ్చు ఆద్విని తీసుకొని. ఇక సమోసా తీసుకొని ఇంటికి వచ్చినాం. వెంటనే ఇక ఎగ్జైట్మెంట్ ఎట్లయినా చూడాలని ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూసుడుతోటే మంచిగా అయినాయి. ఇక అవి మా ఆయనకు చూపిద్దాం, మంచిగా రోజు ఒకటి నీళ్ళలో వేసుకొని తాగు అని చూపిద్దామని తీస్తున్నా. అవి మొత్తం ఫ్రిడ్జ్లో అతకపోయినాయి. గట్టిగా పెట్టిన 4-5 గంటలకి మొత్తం ఐస్ సూపర్గా అయింది. ఇక చూడు ఎట్లా అయిందో. ఎట్లుందో టేస్ట్ చూడాలని మా ఆయనకి ఇస్తే వామ్మో ఇంత చేదుగా ఉంది ఏందని పక్కన వారేసిండు. అదే మా పాపకి ఇస్తే ఎట్లా రియాక్షన్ ఇచ్చిందో చూడు. నేనైతే షాక్ అయినా. చెప్పు ఎట్లుంది రా ఉసిరికాయ చాకి? తిను, ఇంకొంచెం తిను. ఆమె ఐసు సంబరంలో తింటుందని మాకు అర్థమైపోయింది. మా ఆయనకు చెప్తున్నాయి వాటర్లో వేసుకొని తాగుతా అంత చేదే ఉండదు, తేనె వేసుకొని తాగు అంటే ఓకే తాగుడే బరాబర్ తాగుడే. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను బాగున్నా. వెల్కమ్ టు మై ఛానల్ ఆద్విక వరల్డ్. ఆద్వి ఒకసారి ఛానల్ అనరా. వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ టు మై ఛానల్ ఆద్విక.
ఎప్పటి నుంచో వెజ్ నూడిల్స్ ట్రై చేయాలని ఉండే. అయితే మొన్న రిలయన్స్ మార్ట్కి అయినప్పుడు అక్కడ వెజ్ నూడిల్స్ ప్యాకెట్ తెచ్చుకున్నా. ఇక నెక్స్ట్ మేము కూరగాయలకు పోయినప్పుడు ఇక క్యాబేజీ, క్యారెట్, క్యాప్సికమ్ అన్నీ తెచ్చుకున్నా. అయితే ఈరోజు పక్కా వేయాలని అన్నీ ఇక కట్ చేసుకుంటున్నా. ఫస్ట్ క్యాబేజీ కట్ చేసిన, ఇక తర్వాత మంచిగా క్యారెట్ కూడా కట్ చేసిన. క్యారెట్ అంటే గుర్తుకొచ్చింది ఒక విషయం. క్యారెట్ కొనేటప్పుడు అయితే ఒక విషయం జరిగింది. అయితే క్యారెట్ మేము కిలో తీసుకున్నాం. మా ముందొక్కలు అరకిలో ఇవ్వమన్నాడు, కానీ ఆయన కిలో ఇచ్చిండు. కిలో ఇచ్చిన వాళ్ళు అరకిలో పైసలే ఇచ్చారు. అరకిలో పైసలు ఇచ్చి సపరేట్గా వేరు. తర్వాత అది లెక్క పెట్టుకుని ఆయన కిలో ఇచ్చిన ఇలా అరకిలో పైసలు ఇచ్చారు కదా అని అనుకున్నాడు. పాపం ఏం చేస్తాడు, సపరేట్గా ఉన్నాడు. నాకు అనిపించింది అప్పుడు, ఇంత చిన్న వ్యాపారుల విన కూడా మోసం చేస్తారు అని. పరుల సొమ్ము పాము వంటిది, ఎందుకు పక్కన వాళ్ళ సొమ్ము విన బతుకుడు, ఆశించుడు. అదే కిలో తీసుకున్నాం రాని కిలో పైసలు ఇచ్చేస్తే అయిపోతుంది కదా. అప్పుడు అనిపించింది, మనుషులు పైసలకి ఇచ్చిన విలువ మనుషులకి ఇయ్యరు, అంటే లేనోళ్ళకి ఇయ్యరు అని అనిపించింది. ఎంత ఉన్నోడు లేనోళ్ళైనా పైసల విషయంలో సేమ్ ఉండాలి కదా. నేను వంట చేసుకుంటుంటే ఆద్యుడు ఇదంతా ఏంది మీ టీచర్కి చెప్పాలా? ఎత్తు బాక్సులు ఎత్తు అన్నీ. చిచి చిచి ఒక గంజలో నీళ్ళు మసలేలా ఉంచుకొని వెజ్ నూడిల్స్ అని చెప్పినా కదా, ఈ నూడిల్స్ వేసుకొని మంచిగా వేడి నీళ్ళలోనే వేయాలి. వేడి నీళ్ళలో వేస్తేనే విడివిడిగా వస్తాయి అన్నట్టు నూడిల్స్. అందుకే వేడి నీళ్ళల్లో వేసిన తర్వాత ఇక కొంచెం ఆయిల్, తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని తర్వాత అది స్పూన్ తోటి కానీ దేనితోటైనా కలుపుకోవాలి. ఎందుకంటే నూడిల్స్ విడివిడిగా వస్తాయి అన్నట్టు, ముద్దలాగా రావన్నట్టు. అందుకే తర్వాత ఒక్కసారి కలుపుకోవాలి. ఇట్లా అన్ని ఐటమ్స్ వేరు వేరులా బౌల్లో వేసుకోనుడు మస్తు ఇష్టం. ఎందుకంటే చిన్నప్పుడు ఆఫ్టర్నూన్ స్కూల్ ఉన్నప్పుడు వచ్చే వరకు మా మమ్మీ మా ఊరు వంట అవి చూసేది కదా, అందులో అట్లనే పెట్టుతారు కదా, ఏ ఐటెంకి ఆ ఐటెం. అట్లనే నాకు కూడా అట్లా పెట్టుకొని వంట చేసుకోవాలని ఉండే. ఇన్ని రోజులకు యూట్యూబ్ వల్ల ఈ కోరిక తీరింది. ఎందుకంటే పట్టప్పుడు అంటే మనకి ఇంట్రెస్ట్ ఉండదు కదా. కావాల్సిన ఏంటో చేసారు కదా. ఫస్ట్ ఆయిల్ పోసుకోవాలి, తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి, తర్వాత క్యాప్సికమ్ తర్వాత ఇక క్యారెట్ వేసుకోవాలి. క్యారెట్ వేసుకున్న తర్వాత ఒక 5 minutes తర్వాత కలుపుకోవాలి. మంచిగా కొంచెం గోల్డిష్ అయ్యేరాక కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా అవుతాయి అన్నట్టు, అందుకే సాల్ట్ వేసినాక నా క్లిప్ మిస్ అయిపోయింది. ఈ తర్వాత క్యాబేజ్ వేసుకోవాలి. క్యాబేజీ క్రంచీగానే ఉండాలి, బాగా మగ్గనియద్దు. ఎందుకంటే నూడిల్స్లో అట్లుంటేనే మంచిగా ఉంటుంది కదా. ఇక తర్వాత మళ్ళా కలుపుకోవాలి. వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ కారం వేసుకోవాలి. ఎందుకంటే మేము స్పైసీ అనేది తింటాం, అందుకని కొంచెం కారం ఎక్కువనే వేసిన. తర్వాత 1 స్పూన్ మసాలా వేసుకోవాలి, ధనియాల పౌడర్. తర్వాత 1 స్పూన్ గరం మసాలా, తర్వాత సోయా సాస్, తర్వాత కెచప్, తర్వాత గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోవాలి. తర్వాత మనం ముందు బాయిల్ చేసుకున్న నూడిల్స్ అన్నీ వేసుకొని తర్వాత దాంతో కలపకుండా తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి. లాస్ట్లో వేసుకోవాలి స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర కూడా వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ తోటి ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకుంటే ఏంటంటే నూడిల్స్ అనేవి ఎక్కువ చురుగవు. అదే ఆ స్పూన్ తోటి కలిపితే మొత్తం విరిగిపోతాయి. ఇట్లయితే మంచిగా పొడిగా అయితే మంచిగా అన్నిటికీ మంచిగా పడుతుంది. సాసెస్ కానీ కారం కానీ అంతే. వేడి వెజ్ నూడిల్స్ రెడీ అయిపోయినాయి. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాం. తర్వాత మా ఆయన రియాక్షన్ చూడ ఎట్లుందో. పాపం బిడ్డకు గాలింది వేడిది కదా. ఇంతే వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.